నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందు భాగాన నిలుస్తుందని తెలియపరుస్తూ సోమవారం నుంచి రామగుండం రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. రెండు క్వార్టర్ల బాధితులకు ఏఐటీయూసీ అండగా ఉంటుంది. అభివృద్ధికి ఏఐటీయూసీ వ్యతిరేకం కాదు. అది సమిష్టి నిర్ణయంతో అందరినీ ఒప్పించి జరగాలన్నదే ఏఐటీయూసీ అభిమతం అంటున్న ఏఐటీయూసీ నాయకులు. కార్మిక బలంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని, కార్మికుల సమస్యల కోసం జేఏసీ నాయకులమంతా మీ వెన్నంటి నడుస్తాం. ఎన్టీపీసీ జేఏసీ సంఘాల నాయకుల హామీ. డ్రైవర్లకు ఉరితాడుగా మారిన ఈట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. సిపిఐ ఎంఎల్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్. గోదావరి ఖని చౌరస్తా అడ్డా టాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఆషాఢ కందుల రాజన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యరాల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కందుల సంధ్యారాణి. దేవతల కాలం నుంచి వస్తున్న ఆచారాలను మహిళలు పాటిస్తూ గోరంటాకు సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాము. సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ వెల్లడి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందు భాగాన నిలుస్తుందని తెలియపరుస్తూ సోమవారం నుంచి రామగుండం రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ తెలిపారు. గోదావరి ఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారుల సమావేశంలో ముందుగా బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యల పట్ల ఎలా స్పందిస్తూ ముందుకు సాగాలన్న విషయాలతో పాటు వారి గ్రామాల్లో డివిజన్లలో నాయకులు కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. పార్టీని ప్రజల్లో బలంగా తీసుకువెళ్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులే గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఒత్తిడి తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ రామగుండం రచ్చబండ కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తుందని తెలిపారు. ఈ రచ్చబండ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు జనగామ గ్రామంలో ప్రారంభమై 28 గ్రామాల్లో 50 డివిజన్లలో నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలదీస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ పరిష్కారం దిశగా రచ్చబండ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రజా సమస్యల కోసం బీఆర్ఎస్ పార్టీ ముందున్నది. ఆనాడు ప్రజల ఆకాంక్ష కోసం నిలబడి కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడాలని పెద్దలందరి ఆలోచన మేరకు రామగుండం నియోజకవర్గంలో ప్రజల పక్షాన ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటేటువంటి విధంగా ప్రజాప్రతినిధికి, అధికారులకు, ప్రభుత్వానికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఆలోచనలను, ఆకాంక్షలను తెలియజెప్పేటువంటి విధంగా రామగుండం రచ్చబండ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. రేపు ఉదయం 10 గంటలకు జనగామలో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 28 గ్రామాలు 50 డివిజన్లలో ఈ కార్యక్రమము నిర్విరామంగా కొనసాగుతుంది. ఆ గ్రామంలో, ఆ డివిజన్లో ఉదయం నుండి సాయంత్రం వరకు
ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు, ప్రజల ఆలోచనలు, ప్రజా ఆకాంక్షల కోసం బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుందని ప్రజలకు పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని కల్పించి, అదేవిధంగా సింగరేణి ముగ్గు బ్లాక్లను వేలం వేస్తున్నటువంటి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రామగుండం నియోజకవర్గ ప్రజల ఆలోచనలను తెలియజెప్పేటువంటి విధంగా తీర్మానాలు చేసి ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఈ వేలం పాటలు రద్దు చేయాలని కూడా ఈ యొక్క రచ్చబండలలో తీర్మానాలు చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో అంతర్గం తాజా మాజీ జెడ్పీటీసీ ఆమల నారాయణ, మాజీ సర్పంచ్ ధర్మాజీ కృష్ణ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు కల్వచల్ల కృష్ణవేణి, జనగామ కవిత సరోజిని, జేవి రాజు, కన్నూరు సతీష్ కుమార్, పిటి స్వామి, మురళీధర్రావు, మారుతి, బొడ్డు రవీందర్, రాకం వేణు, నూతి తిరుపతి, చల్ల రవీందర్ రెడ్డి, పర్లపల్లి రవి, సిహెచ్ మొగిలి, మాదాస్ రామ్మూర్తి, అచ్చె వేణు, ఆడెపు శ్రీనివాస్, జాహిద్ పాషా, కౌటంబాబు, ముద్దసని సంధ్యారెడ్డి, రమ్య యాదవ్, స్వప్న, కళావతి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు వెడల్పులో క్వార్టర్లను కోల్పోతున్న 82 క్వార్టర్ల బాధితులకు ఏఐటీయూసీ అండగా నిలుస్తుందని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి తెలిపారు. గోదావరికని భాస్కరరావు భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, అభివృద్ధికి ఏఐటీయూసీ వ్యతిరేకం కాదని, అది సమిష్టి నిర్ణయంతో అందరినీ ఒప్పించి జరగాలన్నదే తమ అభిమతమని అన్నారు. ప్రభుత్వం యాజమాన్యం అనాలోచిత నిర్ణయాల కారణంగానే క్వార్టర్ల బాధితుల్లో ఇక్కడి ప్రజల్లో అలజడి, అయోమయం నెలకొందని అన్నారు. అభివృద్ధి జరిగేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు రావడం సాధారణమని, వాటిని బాధితులను యూనియన్ నాయకులను కూర్చోబెట్టి యాజమాన్యం పరిష్కరించవలసి ఉందని, అలా చేయకపోవడం మూలంగానే క్వార్టర్ల బాధితుల్లో భయాందోళన నెలకొందని అన్నారు. అభివృద్ధికి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదని, క్వార్టర్ల బాధితులకు కౌన్సిలింగ్ ద్వారా కాకుండా డైరెక్ట్ గా వారికి నచ్చిన క్వార్టర్ ను కేటాయించి వారు ఆ క్వార్టర్ కు షిఫ్ట్ అయ్యే వరకు 82 క్వార్టర్లలో కరెంటు కట్టు, వాటర్ కట్టు చేయొద్దని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కరెంటు కట్టు చేసిన వారిని వెంటనే కరెంట్ ఇవ్వాలని క్వార్టర్ల బాధితులు తమను సంప్రదిస్తే యాజమాన్యంతో సంప్రదించి పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, యాజమాన్యం దూకుడు కారణంగానే ఇలాంటి భయానక పరిస్థితులు వచ్చాయని, ఇప్పటికైనా సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగాలని డిమాండ్ చేశారు. నిన్న 86 కోటర్లకు కరెంటు తీసేయడం అన్నది జరిగింది. అందులో చాలామంది మా యూనియన్ ఆఫీస్కు వచ్చి ఫోన్ చేసి బాధపడడం జరిగింది. మేము మొదటనే చెప్పాం, యాజమాన్యం ఏదైతే సెక్టర్ 2లో కోటారు అలాట్మెంట్ చేశారో దాన్ని మొదటిగా నేను ఖండించి, సెక్టర్ 1లో కోటార్లు పోతున్నాయి కాబట్టి సెక్టర్ 1లోనే ఇవ్వాలనేది మేము మొదట చెప్పడం, ఆ లెటర్లు కూడా వాపసు ఇప్పించినాం. తరువాత వీరు కోర్టుకు వెళ్ళడం, యాజమాన్యం ఇక్కడ ప్రభుత్వం రోడ్డుకు వెడల్పులో భాగంగా చేయాలని చెప్పి వాళ్ళు కార్మికుల మీద ఒత్తిడి చేయడం, ఇది సరైన విధానం కాదు అని మేము ఆ రోజు కూడా చెప్పినాం. మేము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. విధి విధానాల దానిలో సమిష్టి నిర్ణయం దానిలో యాజమాన్యం ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే యూనియన్లను పిలిచి కార్మికులను కూర్చుండబెట్టి విషయము దీనికోసం మీరు కోటారు కాల్ చేయాలి అని అన్నప్పుడు ఆ కార్మికులు ఏమంటారంటే, మేమన్నాం ఇలా ఒక్కొక్కరు 2 లక్షలు, 1 లక్ష పెట్టుకొని వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి, పెద్ద మనసు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి నువ్వు ఇచ్చే క్వార్టరు 2 రూములు ఉంటాయి, ఆ 2 రూములలో ఎవరు ఉండలేరు కాబట్టి చాలామంది ఖర్చు పెట్టుకొని కట్టుకున్నారు కాబట్టి వారికి నచ్చిన క్వార్టర్లు ఏదైతే సెక్టర్ 1లోనే ఇవ్వాలి, వారు కట్టుకునేదాకా టైం ఇవ్వాలని కూడా మేము చెప్పడం జరిగింది. దీన్ని తొందరపాటుగా వారు కోర్టుకు పోవడం, యాజమాన్యం ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా సీరియస్గా తీసుకోవడం, కరెంటు కట్ చేయడమని లేదా నోటీసులు పంపించడమని, ఏదో 1-2 కోటాలు కూల్చితే వీళ్ళు భయాందోళనకు ఖాళీ చేస్తారని చెప్పి ఇది భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇది ఏది ఏమైనా సంస్థ అయినా, కార్మికులైనా, గవర్నమెంట్ అయినా అంతా మనం ఒకటే. ఈ అభివృద్ధికి మనం సహకరించుదాం, కానీ ఒప్పించి మెప్పించి చేయాలి. మధ్యకాలంలో
క్వార్టర్ల కూల్చివేత అనే అంశం మీద గందరగోళం, గజిబిజి, కొంత అయోమయం ఏర్పడింది. ప్రభుత్వము, యాజమాన్యము, గుర్తింపు సంఘము కలిసి విధి విధానాలు రూపొందించి సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తే బాగుండేది. అయినప్పటికీ అభివృద్ధి అనేది అందరికీ అవసరమే. ఒకనాడు జనగామ గ్రామ పంచాయతీగా ఒక చిన్న గ్రామంగా ఉండేది మనది. ఆ తర్వాత 81, 82 ప్రాంతంలో తెలుగుదేశం పుట్టిన తర్వాత నోటిఫైడ్ ఏరియాగా మారింది. ఆ తర్వాత మున్సిపాలిటీ అయింది. ఆ తర్వాత నగర పరిషత్, కార్పొరేషన్ అయింది. కరీంనగర్కు ధీటుగా మన గోదావరి కని అభివృద్ధి చెందుతున్నది. నానాటికి జనాభా పెరుగుతున్నది. అదేవిధంగా వాడలు, వీధులు, మేడలు అన్నీ జరుగుతున్నాయి. అందుకని అభివృద్ధి అనే అంశానికి తప్పనిసరిగా ఏఐటీసీ సహకరిస్తుంది. అభివృద్ధి జరగవలసిందే. అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని కొంత భరించవలసిన అవసరం కూడా ఉంటుంది. 60-70 ఏళ్ళ కింద కట్టిన క్వార్టర్సు ఇప్పటికీ పాతబడ్డాయి. రిపేర్స్ కూడా సరిగా లేవు. అనేక మంది పాత తరం పదవీ విరమణ పొందారు, రిటైర్మెంట్ అయిపోయారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా క్వార్టర్లు అప్పచెప్తే కొత్త వాళ్ళకు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. అందుకని గుర్తింపు సంఘం తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, మేమేమైనా సంతకం పెట్టినామా, లేకపోతే అక్కడ పోయి ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నామా? అందుకనే మా ఉద్దేశం ఏమిటంటే, ముందే ఇది కార్యక్రమం ఏదైతే ఇది మంచి కార్యక్రమం, బృహత్తరమైన కార్యక్రమం, మన నగరము భవిష్యత్ తరానికి ఒక ఆదర్శంగా, ఒక మంచి మోడల్గా తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది. కానీ ముందే ఒక నిర్ణయము, ఒక విధి విధానాలు సమిష్టిగా అనుకోకపోవడం వల్ల కొంత గందరగోళం, అయోమయం. ఇప్పుడు కొంతమంది హీరోలు బయలుదేరారు. అంటే కార్మికులకు వాళ్ళే వెన్నంటి ఉంటాం, వాళ్ళే అడ్డుకుంటాం, మేము కాపాడుతాం అని చెప్పి వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నారు. సరే, ఎవరి వెనక ఏం జరుగుతుంది, ఎవరు ఎందుకు లబ్ధి కోసం, ఎవరు దేనికోసం పనిచేస్తారనేది అందరికీ తెలుసు. కానీ ఏఐటీసీ అనేది తప్పనిసరిగా కార్మికుల వెన్నట్టి ఉంటుంది. వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, వాళ్ళకి పునరావాసం, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా ఏఐటీసీ పనిచేస్తుంది. ఈ సమావేశంలో ఏఐటీసీ ఆజీవన్ కార్యదర్శి ఆర్ఎల్ఈ కోసం సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకులు మిట్టె శంకర్, మానాల శ్రీనివాస్, చేపియాల భాస్కర్, దాసరి అనిల్, పెరుమళ్ల రమేష్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్, బండారి శ్రీనివాస్, పొన్నాల లక్ష్మీనారాయణ, పోతుగంటి వెంకటేష్, బోడకుంట కనకయ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. బ్యాక్ టు న్యూస్. కార్మిక బలంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని, కార్మికుల సమస్యల కోసం జేఏసీ నాయకులమంతా మీ వెన్నంటే నడుస్తామని NTPC జేఏసీ సంఘాల నాయకులు బాబర్ సలీం పాషా, కౌశిక హరి, చిలక శంకర్ హామీ ఇచ్చారు.
ఎన్టీపీసీ టీవీ గార్డెన్లో ఆదివారం జరిగిన ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల విస్తృత స్థాయి సమావేశంలో జేఏసీ నాయకులు పాల్గొని కాంట్రాక్టు కార్మికులు తెలిపిన సమస్యలను విన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో మాట్లాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కార్మికులంతా ఐకమత్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. 2022 అగ్రిమెంట్ ప్రకారం సీనియర్ కార్మికులకు, ఐటీఐ చేసిన కార్మికులకు ప్రమోషన్ విషయం 60 సంవత్సరాల వయోపరిమితి పేరుతో ఎటువంటి పరిహారం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా గేట్ పాసులు ఆపడం, కాంట్రాక్టు కార్మికులకు 60 సంవత్సరాల వయోపరిమితి పేరుతో కార్మికుడిని పనిలో నుంచి తొలగించకుండా తన శక్తి మేరకు పని చేసుకునే విధంగా కొనసాగించాలనే విషయాన్ని, డిపెండెంట్ను తక్షణమే పనిలోకి తీసుకునే విధంగా తదితర విషయాలపై యాజమాన్యంను కలిసి చర్చిస్తామని, యాజమాన్యం వినని పక్షంలో కార్మికులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే కాంట్రాక్టు కార్మికుల కోరిక మేరకు గుర్తింపు యూనియన్ ఉండేలా త్వరలోనే ఎన్నికలను కూడా జరుపుకుందామని తెలిపారు. ఈరోజు జరిగినటువంటి తీర్మానాల లోపల ఎన్నికలే ఈ సమస్యకు పరిష్కారం అనేటువంటిది కూడా కార్మికులందరూ కూడా యునానిమస్గా చెప్పడం జరిగింది. దాంతో పాటు పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు దాని మీద ఈడీ గారితో డైరెక్ట్గా నాయకులు కలిసి ఈ సమస్యకు పరిష్కారం చేసేలాగా ఒప్పించాలనేటువంటిది కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇక మీద 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళను పాసులు ఆపితే ఆ యొక్క డిపార్ట్మెంట్స్ లోపల ఎవరికి కూడా పాసు రిలీవల్ కాకుండా అందరు కార్మికులు సహకరించాలనేటువంటిది కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అప్గ్రేడేషన్ ఐటీఐ వాళ్ళు చాలామంది, ఇంకా 100 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా అప్గ్రేడేషన్ చేస్తూ 15 సంవత్సరాలు దాటినటువంటి సీనియర్ కార్మికులకు అందరికీ కూడా అన్స్కిల్డ్ ఉంటే సెమీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఉంటే స్కిల్డ్ చేయాలనేటువంటిది కూడా ఈరోజు తీర్మానంలో కూడా భాగం జరగడం జరిగింది. అంతేకాకుండా ఏవైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నావో వాళ్ళ అపాయింట్మెంట్స్ లోపల జాప్యం జరుగుతూ ఉన్నది. ఆ జాప్యాన్ని కూడా యాజమాన్యం తమ మీద భారం వేసుకొని త్వరగా ఈ నెలాఖరు లోపల అన్ని సమస్యలు ఆ యొక్క డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ని చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్తూ, మరి ఖాళీ పక్షం లోపల గతంలో జరిగినట్ల ఎన్టీపీసీకి అనుభవం ఉన్నది, కానీ కొంతమంది తప్పుతో పట్టిస్తూ ఉన్నారు. ఈ కార్మికులందరూ కూడా 4000 మంది ఒకటేసారి మళ్ళీ బయట ఉంటే ఇబ్బందికరమైనటువంటిది ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సానుకూలంగా ఈడీ గారితో కలిసి మరి ఈ సమస్యను పరిష్కరించుకోవాలనేటువంటి తీర్మానం. ఇదైతే చాలా రోజులకి వెళ్ళి అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఆ పలు సమస్యల పెండింగ్ కోసం, అదేవిధంగా ఎన్నికల కోసం కూడా ఈ యొక్క సర్వసభ సమావేశంలో అందరూ తీర్మానం చేయడం జరిగింది. అందరూ కూడా ఏకకంఠంగా ఎన్నికలు కావాలని చెప్పారు. దాన్ని అమలయ్యే విధంగా కూడా అన్ని సంఘాల బాధ్యత అని చెప్పారు. రెండవది ముఖ్యంగా ఏదైతే గేట్ పాస్ వస్తుంది, ఏదైతే ప్రమోషన్ పాలసీ ఉంది, ఏదైతే అలవెన్సులు అందరికీ ఇంకా ఇవ్వకుండా వేధింపులు అనేది, కొంతమంది అధికారులు కార్మికులను వేధింపులు, ఇదంతా కూడా యాజమాన్యం దృష్టి, ముఖ్యంగా ఈడీ గారి దృష్టికి తీసుకుపోయి వారి ఆలోచన ఏ విధంగా ఉన్నది, మన సమస్యలన్నీ కూడా వారికి చెప్పి వారు కూడా పరిష్కరించాలట్టయితే తప్పకుండా పలు దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. దీనికోసం కార్మికుల కోసం బలంగా దిగిట మనం పరిష్కారం చేయకపోతే కార్మికులందరూ కూడా ఆందోళన గురయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్లకు మనకు మద్దతుగా రేపు వాళ్ళు ఏ నిర్ణయానికి వద్దా కానీ ఆందోళన కార్యక్రమం తీసుకొని దేశంగా యాజమాన్యం మా యొక్క పెండింగ్ సమస్యలన్నీ కూడా అంగీకరించే విధంగా జేఏసీ కార్యాచరణ ఉంటుందని. వాళ్ళ సమస్యలు అనేకం ఉన్నాయి. వాస్తవంగా ఎన్నడూ లేని విధంగా మన ఎన్టీపీసీలో పోలీసు వెరిఫికేషన్ అని గేట్ పాసులు ఆపడం, అలాగే మెడికల్ చెకప్ పేరిట అన్ఫిట్ చేయడం, వారికి కూడా గేట్ పాస్ ఇవ్వకుండా చేయడం, అంతేకాకుండా ఇవాళ 60 సంవత్సరాలు పైబడినాయని చెప్పని కార్మికులను బయటికి పంపే అటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా అంతేకాకుండా ఇవాళ డిపెండెంట్లో చేరినటువంటి కార్మికులకు అలవెన్సులు కోత విధించేటువంటి చర్య, అలాగే ఒక ఆబ్సెంట్ అయినప్పటికీ కూడా వాళ్లకు 250 రూపాయలు ఒక ఆబ్సెంట్కు అలవెన్స్ కట్ చేసేటువంటి చర్య ఏదైతే ఉన్నదో దీనిపైన పూర్తి స్థాయిలో చర్చించుకోవడం జరిగింది. ఈ చర్చించుకున్న తర్వాత ఏవైతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళని తీసేసే ప్రసక్తి లేదు. ఇలా మేము ఎన్టీపీసీలో 18 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి మాకు ఇలా పోలీసు వెరిఫికేషన్ అనేటువంటి ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు? వాళ్ళ కార్మిక వర్గాన్ని కూడా ఇవాళ ఒక రకంగా వాళ్ళను హింసించి ఒక రకంగా వాళ్ళను ఒక అవమానపరిచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ చర్య వెంటనే మానుకోవాలని చెప్పని ఎన్టీపీసీ యాజమాన్యం తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ మెడికల్ చెకప్ పేరిట ఇవాళ లేనటువంటి జబ్బులు తీసుకొచ్చి మళ్ళీ బీపీ ఎక్కువ ఉందని, షుగర్ ఎక్కువ ఉన్నదని, హార్ట్ ప్రాబ్లం అని రకరకాల ప్రాబ్లం పేరిట ఇవాళ గేట్ పాస్ అయిపోయినటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. దాన్ని కూడా తక్షణమే మానుకోవాలని చెప్పని ఇలా 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళని తీసేయొద్దని
వాళ్ళన్నిటిపైన మేము పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది అంతా కూడా మాకు ఒక వారం రోజుల లోపల ఎన్టీపీసీ యాజమాన్యం గురించి చెప్పినటువంటి విషయాలపైన చర్చించి ఇవన్నీ పూర్తి స్థాయిలో పరిష్కరించినట్టయితే తక్షణమే ఇవాళ కార్మిక వర్గం అంతా కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఎన్టీపీసీ మీద దండయాత్ర చేయక తప్పదని చెప్పని సందర్భంగా జేఏసీ ఈ సమావేశంలో జేఏసీ నాయకులు నాంసని శంకర్, టి శ్రీనివాస్, ఇజ్జగిరి భూమయ్య, భూమల్ల చందర్, సుబ్బరాజు, ఆర్ రాయమల్లు, పి బుచ్చయ్య, ఏ శ్రీనివాస్, మేకల కొమరయ్య, లక్ష్మారెడ్డి, సత్యం తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్లకు ఉరితాడిగా మారిన ఈట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు అనుబంధ మోటార్ వర్కర్స్ యూనియన్ పెద్దపల్లి జిల్లా 3వ మహాసభ ఆదివారం ఎన్టీపీసీ జ్యోతినగర్ ఐఎఫ్టియు కార్యాలయంలో నిర్వహించారు. ఈ మహాసభల్లో ముందుగా సుత్తి కొడవలి జెండాను యూనియన్ అధ్యక్షులు ఈ నరేష్ ఎగరవేయగా సభా వేడుకపై ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోటార్ రంగ కార్మికులను పట్టించుకోవడం లేదని, వీరికి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వీరిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను మోటార్ వర్కర్స్ కు అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర రవాణా రంగంలో సుమారు 25 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరికి రక్షణ భద్రత కరువైందన్నారు. డ్రైవర్లకు ఉరితాడుగా మారిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో రంగం కార్మికులు దివాలా తీశారని, వీరికి ప్రభుత్వం నెలకు 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని, మోటార్ కార్మికుల పట్ల మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అందులో భాగంగానే పెనాల్టీలు, అక్రమ వసూళ్లు విచ్చలవిడిగా పెంచారని, దీనితో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల హక్కులకై ఉద్యమించాలని, ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి మోటారు రంగ కార్మికులు అనేకమైనటువంటి దుర్భరమైన, అతి నికృష్టమైనటువంటి, బాధాకరమైనటువంటి జీవితాలు లభిస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విఫలమైంది. ఎందుకంటే ఇది సంఘటిత రంగంలో లేకుండా, దీనికి ఎలాంటి చట్టాలు వర్తింపజేయకుండా, కనీస వేతనాలు కూడా అందుకోలేనటువంటి ఒక పరిస్థితులలో ఇవాళ మోటార్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. అందుకోసం ఇవాళ దేశంలో ఉన్నటువంటి మోటార్ రంగ కార్మికులు అందరూ కూడా ఐక్యంగా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వం ఒక సంఘటిత రంగం కిందకి తీసుకొచ్చి ప్రభుత్వ చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందివ్వాలని చెప్పి, ఆ రకంగా మేము ఏదైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తీర్చేందుకు దేశంలో ఒక సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కార్మిక వర్గం డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదానికి డ్రైవర్లే బాధ్యులైనటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం కింద నేరం చేసినట్టుగా అది ఎలాంటి కారణమైనా ఆ పెద్ద వెహికల్ నడిపినటువంటి ఒక పాపానికి ఆ కార్మికునికి జైలు శిక్ష విధించేటువంటి ఒక పరిస్థితిని ఇవాళ ఆ చట్టం తీసుకొచ్చింది. కనుక కేంద్ర ప్రభుత్వం ఈ చాలని ప్రతిలోతం వెలుదిస్తున్నటువంటి కార్మికులకు అది భయంకరంగా ఇదొకటి మనకు దాపురించింది. దీని వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వం ఎత్తేయాలి. ఇప్పటికే దేశంలో ఈరోజు మోటార్ రంగంకు సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తుంటే, డ్రైవర్లకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు చూసుకున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలం చెందాయి. ముఖ్యంగా ఈరోజు డ్రైవర్లకు కనీస వేతనం అనేటువంటిది లేకుండా ఉంది. డ్రైవర్లు ఈరోజు కనీస వేతనాన్ని సాధించడంలో కూడా ఈరోజు చట్టాలు అనేటువంటివి లేకుండా పోయింది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఈరోజు డ్రైవర్కి సంబంధించిన కార్మిక వర్గం పైన, దేశంలో కార్మిక వర్గం పైన అనేక దాడులు చేస్తూ ఈరోజు దేశాన్ని ఒక ప్యాసేజన్గా కొనసాగిస్తూ దేశంలో మైనారిటీ, ముస్లిమ్స్, ఈరోజు ఆదివాసులను, విప్లవకారులను ఊచకొత్తేటువంటి పరిస్థితి ఈరోజు మనం బీజేపీ ప్రభుత్వం చూసాం. రాబోయే కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డ్రైవర్లు ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భావిస్తుంది. ఈ మహాసభలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి
ఏ వెంకన్న పీసీకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్, మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు బి కొమరయ్య, ఎడ్ల రవికుమార్, తిరుపతి, ఏ మురళి, బి బుచ్చయ్య, పి మహేష్, కలీం, బాలకృష్ణ, ఫజల్, ఆర్ రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. గోదావరికని చౌరస్తా అడ్డా టాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా ఆషాఢం మైసమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు కనీ చౌరస్తా అడ్డాలోని టాక్సీ వాహనాలకు పూజలతో వాహన పూజలు జరిపించారు. మైసమ్మకు పూజలు జరిపించి మైసమ్మ తల్లి తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా టాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో టాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో మైసమ్మకు పూజలు నిర్వహించి బలిదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఆ అమ్మవారి చల్లని చూపు తమపై ఉండి తమ వాహనాలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని దారి మైసమ్మను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో టాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ పాల్గొన్నారు. మెయిన్ చౌరస్తా టాక్సీ స్టాండ్ తరఫున అందరం మైసమ్మ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఓనర్లం అందరం కలిసి ఈ వేడుకను 25 సంవత్సరాల నుండి జరుపుకోవడం జరుగుతుంది. మేము అందరం కలిసికట్టుగా ఇదే వేడుకను ప్రతి సంవత్సరం జాగ్రత్తగా వినోదంగా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకోవడం జరిగింది. ఊరంతా దయ్యాల నొక్కి పిలిచేండు, ఊరంతా దయ్యాల నొక్కి పిలిచేండు, తెల్లారాకు నీవనేచేండు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో తమ్ముడు కందుల సాగర్ వారి తండ్రి పేరు మీద కందుల రాజన్న పటేల్ పేరుతో ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం అభినందనీయమని రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అన్నారు. సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అంతర్గం మండలం మధ్యరాల గ్రామానికి చెందిన యువకుడు కందుల సాగర్ తన తండ్రి మరణానంతరం వారి పేరు మీద కందుల రాజన్న పటేల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా అంతర్గం మండలం మధ్యరాల గ్రామంలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంధ్యారాణి మాట్లాడుతూ తండ్రి మరణానంతరం వారి పేరు మీద పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. వృత్తిరీత్యా వేరే ప్రాంతంలో స్థిరపడ్డ సొంత ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో మధ్యరాల గ్రామంలో కందుల రాజన్న పటేల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలని గ్రామంలో గతంలో చేపట్టడం జరిగిందన్నారు. అదే ఉద్దేశంతో పర్యావరణ హితం కోసం మేము సైతం అంటూ ఈ రోజు వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పర్యావరణం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. అందుకోసమే మధ్యరాల గ్రామానికి చెందినటువంటి కందుల రాజన్న గారు మరి ఈ మధ్య కాలంలోనే అకాల మరణం చెందడం జరిగింది. వారి కుమారుడు తమ్ముడు కందుల సాగర్ కందుల రాజన్న చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అంటే వృత్తిరీత్యా వేరే ప్రాంతంలో స్థిరపడ్డప్పటికీ పుట్టినటువంటి గ్రామం కన్నతల్లితో సమానం అన్న ఉద్దేశంతో మరి చాలా చిన్న వయసులో పెద్ద హృదయంతో అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో
చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా ఈరోజు పర్యావరణ హితం కోసం మేము సైతం అని ముందుకొచ్చి కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మద్దిరాల నుండి విసంపేట వెళ్ళేటువంటి దారిలో రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంగా తమ్ముడు సాగర్ని మేము హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాము. ఎందుకంటే నేటి యువత వారిని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామంలోని మౌలిక వసతుల ఏర్పాటుతో పాటుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఈరోజు మా అందరి ఆధ్వర్యంలో మాతోటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా కూడా చాలా స్ఫూర్తిదాయకం. ఈ కార్యక్రమంలో కందుల రవీందర్, సందెల మల్లయ్య, ముక్కిర మల్లయ్య, భూపల్లి రాజేశం, ముక్కిర రాములు, ముక్కిర గంగయ్య, బరపటి నారాయణ, బోడుకుంటి సుభాష్, రాణా ప్రతాప్, అభిషేక్, విద్యాసాగర్, అమర్, మొటపలుకుల సురేష్, లగిశెట్టి సాగర్, కిషన్, తిరుపతి, లత, వందన, మాధవి తదితరులు పాల్గొన్నారు. దేవతల కాలం నుంచి వస్తున్న ఆచారాలను గోరంటాకు సాంప్రదాయాన్ని పాటిస్తూ మహిళలు కొనసాగిస్తున్నారని సీతారామ సేవ సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా సీతారామ సేవ సమితి మహిళలు ఆదివారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో ఆషాఢం గోరంటాకుతో సంబరాలను జరుపుకున్నారు. మహిళలు ఒకరికొకరు చేతులకు గోరంటాకు పెట్టుకుంటూ సంతోషంగా మురిసిపోయారు. గోరంటాకును రోటిలో వేసి రుబ్బిన గోరంటాకును మహిళలు చేతులకు పెట్టుకొని ఎర్రగా పండిన తమ చేతులను చూసుకుంటూ సంతోషపడ్డారు. ఈ సందర్భంగా గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ పూర్వం దేవతల కాలం నుంచి గోరంటాకు సాంప్రదాయం ఉందని, దేవతల కాలంలో గోరంటాకును చెలికత్తెలతో కలిసి పార్వతీదేవి పెట్టుకొని ఎర్రగా పండిన చేతులను చూసి మురిసిందని, ఎర్రగా పండడం చూసి కుంకుమ ఆందోళన పడగా అప్పుడు గోరంటాకు నుదిటిన పండదని తెలపడం జరిగిందన్నారు. మహిళలు నుదిటిన గోరంటాకు పెట్టుకుంటే పండదని చంద్రకళ అన్నారు. ఈరోజు శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో ఆషాఢ మాసం గోరెంటాకు పండగ ఈ విధంగా మేము జరుపుకోవడం జరిగింది. ఇది పార్వతీదేవి అంశంతో పుట్టిన మొక్క. అసలు చిలికత్తెలతో పార్వతీదేవి అట్లా తోటలకు వెళ్ళి చూసేసరికి అక్కడ ఈ మొక్క ఆమె ఒక నెత్తుడి చుక్కతో మొలిసిన మొక్క. అది వెంటనే పెద్దగా అయిపోయి ఇట్లా పెరిగిపోయిందన్నమాట. అప్పుడే వెంటనే పార్వతీరాజు దగ్గరికి చిలికత్తెలు వెళ్ళి మరి ఇట్లా పార్వతీదేవి ఆమె ద్వారా ఒక చెట్టు మురిసింది, ఆ చెట్టు వృక్షమైంది అని చెప్పగానే వాళ్ళు భార్యాభర్తలు వచ్చి చూసేసరికి అది చెట్టు పెద్దగా అయ్యేసరికి అప్పుడే చిలికత్తెలతో ఉన్న పార్వతీదేవి ఆ చెట్టు కొమ్మ వంచి కొంచెం ఆకు తెంపి ఇట్లా నలవడం చేసింది. నలిచేసరికి ఆమె చెయ్యి అంతా ఎర్రగా పండడం జరిగింది. అది చూసి అయ్యో ఇట్లా చెయ్యి ఇలా అయిపోయింది ఎలా అనేసరికి పార్వతీరాజు ఏమన్నాడంటే దీని పేరు గోరంటాకు మొక్క, దీని గురించి భయపడవలసింది ఏం లేదు, ఇది పార్వతీ పేరు మీద ఇలాగే ప్రతి ఆషాఢ మాసంలో ప్రతి మహిళ కూడా ఈ గోరంటాకు పెట్టుకొని పండుగ జరుపుకునే ఇది. ప్రతి ఆషాఢ మాసంలో గోరంటాకు తల్లిగారింటికి పోతుంది. ఆ టైంలో ప్రతి ఒక్క మహిళ కూడా ఈ గోరంటాకు పెట్టుకుంటే ఆయుర ఆరోగ్యాలతో పాటు భర్తతో కుటుంబంతో వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా బాగుంటారని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ గోరంటాకు ఆషాఢ మాసంలో చేతులకు అలంకరించుకుంటే అలంకారంగాను మళ్ళీ ఆరోగ్యకరంగాను అన్ని విధాలుగా మహిళకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలా ఆరోగ్యంగా మహిళ ఉండగలుగుతుంది. చేతులు కాళ్ళకు పెట్టుకున్నా కానీ కొన్ని ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచుతుంది. అలాగే ఆ టైంలోనే కుంకుమచ్చి అడిగిందంట పార్వతీదేవిని. మరి నా పరిస్థితి ఏంది, మరి ఈ మైదాకనే నుదుటిన పెట్టుకుంటే అది ఎర్రగైపోతే ఇక నా విలువేమి ఉండదు కదా అని కుంకుమ అడిగిందట. అడిగితే అప్పుడు పార్వతీదేవి చెప్పిందట, మీరు ఎక్కడన్నా పెట్టుకుంటే చేతుల కాళ్ళకి ఎక్కడైనా పండుతుంది, కానీ నుదుటిన పెట్టుకుంటే మైదాకు పండదు అని చెప్పడం జరిగింది. ఈ గోరంటాకు కార్యక్రమంలో శ్రీ సీతారామ సేవా సమితి మహిళలు కంది సుజాత, బిళ్ళ శ్రీదేవి, మంద రమాదేవి, గాదం సరిత లక్ష్మి, లత, జమున, మెడగోని స్వప్న, మమత, భాగ్య, భవాని, శాంతి, శారద, స్వరూప, శ్యామల, అనురాధ, శశికళ తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని 44వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా కోరారు. స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ ముస్తఫా 44వ డివిజన్ లో ఆదివారం పర్యటించారు.
కాలనీ అంతటా కాలినడకన తిరుగుతూ పూలను, కాల్వలను, పూల కుండీలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ముస్తఫా మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందకుండా, డెంగ్యూ, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. వేడి చేసిన నీటిని త్రాగాలని, కరెంటు స్తంభాలకు దూరంగా ఉండి షాక్ బారిన పడకుండా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ షాదిక్ పాషా, ఏఎన్ఎం శశికళ, ఆశా వర్కర్స్ స్వర్ణ, ఆర్పి రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్లు మల్లేశ్వరి, శోభ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పంజా శ్రీనివాస్, ముస్కే శ్రీనివాస్, పి అరుణ్ కుమార్, సిరిపురం మహేష్, సూపర్వైజర్ ఉమా మహేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందు భాగాన నిలుస్తుందని తెలియపరుస్తూ సోమవారం నుంచి రామగుండం రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. క్వార్టర్ల బాధితులకు ఏఐటీయూసీ అండగా ఉంటుంది. అభివృద్ధికి ఏఐటీయూసీ వ్యతిరేకం కాదు. అది సమిష్టి నిర్ణయంతో అందరినీ ఒప్పించి జరగాలన్నదే ఏఐటీయూసీ అభిమతం అంటున్న ఏఐటీయూసీ నాయకులు. కార్మిక బలంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని, కార్మికుల సమస్యల కోసం జేఏసీ నాయకులమంతా మీ వెన్నంటి నడుస్తాం. ఎన్టీపీసీ జేఏసీ సంఘాల నాయకుల హామీ. డ్రైవర్లకు ఉరితాడుగా మారిన ఈట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. సిపిఐ ఎంఎల్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్. గోదావరి ఖని చౌరస్తా అడ్డా టాక్సీ ఓనర్స్, డ్రైవర్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఆషాఢ కందుల రాజన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యరాల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కందుల సంధ్యారాణి. దేవతల కాలం నుంచి వస్తున్న ఆచారాలను మహిళలు పాటిస్తూ గోరంటాకు సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాము. సీతారామ సేవ సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.